హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కేవీఆర్ గ్యాడ్జెట్స్. ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి క్రోమా కంపెనీ నుంచి క్వాడ్ కర్వ్ స్మార్ట్ వాచ్. దీని ఫీచర్స్ ఏమున్నాయో చూసి అన్బాక్స్ చేద్దాం. ఫ్రంట్ సైడ్ వచ్చేసి క్రోమా ఈ టాటా ప్రోడక్ట్ ఉంది, అంటే ఇది మనకు టాటా ప్రోడక్ట్. ఇది క్రోమా బ్రాండ్ నుంచి పబ్లిష్ చేస్తున్నారు. బ్లూటూత్ కాలింగ్ 5.3 మీద రన్ అవుతుంది. 2.01 కర్వ్ ఉంటుంది దీనికి, అంటే వాచ్ కొంచెం కర్వ్ తిరిగి ఉంటుంది, చూడడానికి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. IP68 వాటర్ రెసిస్టెన్స్తో కూడా వస్తుంది. సైడ్ వచ్చేసి హార్ట్ రేట్ అండ్ SpO2 మానిటరింగ్ కూడా ఉంది. దీని డిస్ప్లే బ్రైట్నెస్ వచ్చేసి 500 నిట్స్ వరకు ఉందని ఉంది. 120+ స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఉన్నాయి. మెసేజ్ అండ్ అదర్ యాప్ నోటిఫికేషన్ అలౌ కూడా చేసుకోవచ్చు మనం యాప్ నుంచి. ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. 12 months వారంటీతో వస్తుంది. దీన్ని అన్బాక్స్ చేస్తూ మిగిలిన ఫీచర్స్ చూద్దాం. అన్బాక్స్ చేద్దాం. బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఒకటి ఇచ్చారు మనకి. మనకు డైరెక్ట్ వాచ్ ఉంది. వాచ్ క్వాలిటీ అయితే ప్రీమియంగా ఉంది. మెటల్ బిల్డ్ వచ్చింది. ఛార్జ్ ఉందో లేదో ఆన్ చేసి చూద్దాం. దీంట్లో ఛార్జ్ లేదు, మనం ఛార్జ్ చేసి దీని ఫీచర్స్ చూద్దాం. దీంట్లో మనకి ఇంకా ఒక మ్యాగ్నెటిక్ పోగో పిన్ కేబుల్ ఒకటి ఇచ్చారు. యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు. ఛార్జ్ చేసి మిగిలిన ఫీచర్స్ కూడా చెక్ చేద్దాం. వాచ్ ఎలా ఉందో యూజ్ చేసి. ఫ్రెండ్స్, ఒక 1/2 hour ఛార్జ్ పెట్టాను. డిస్ప్లే కూడా బాగుంది ఫ్రెండ్స్. క్వాలిటీ కానీ బ్రైట్నెస్ కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది స్టీల్ కలర్ ఇచ్చారు కానీ ఇది మొత్తం మెటల్ బాడీతో రాలేదు. ఓన్లీ ప్లాస్టిక్ బాడీ, ఫుల్గా ప్లాస్టిక్ బాడీ ఇచ్చారు. సైడ్స్ కూడా ప్లాస్టిక్కే, కానీ స్ట్రాప్స్ క్వాలిటీ బాగుంది. ప్లాస్టిక్ క్వాలిటీ కూడా బాగుంది. ఇది ఫంక్షనల్ క్రౌన్. ఇది మనం వాచ్ ఫేసెస్ మార్చుకోవడానికి కానీ యాప్స్ నుంచి చేంజ్ అవ్వడానికి కానీ యూజ్ అవుతుంది. పైనుంచి ఇలా అంటే నోటిఫికేషన్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. దీంట్లో సెట్టింగ్స్, బ్రైట్నెస్, వాటర్లో యూజ్ చేస్తున్నప్పుడు వాటర్ మోడ్ ఒకటి ఇచ్చారు, నైట్ మోడ్ ఒకటి, ఫ్లాష్ ఒకటి ఇచ్చారు. ఇట్లా ఫ్లాష్ కంట్రోల్ చేయొచ్చు. లెఫ్ట్ స్వైప్ చేస్తే యాప్స్ వస్తున్నాయి. కింద నుంచి పైకంటే మనకి ఏమైనా మెసేజ్ వస్తే అవి చూపిస్తే నోటిఫికేషన్స్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. ఇలా అంటే మనకి స్లీప్ ట్రాకింగ్ అవి ఓపెన్ అవుతున్నాయి. ఇది నేను సేపు యూజ్ చేసి స్టెప్ కౌంటింగ్ ఎలా ఉన్నాయి, ఈ సెన్సార్స్ ఎలా వర్క్ అవుతున్నాయో చూద్దాం. నా దగ్గర శాంసంగ్ వాచ్ ఉంది ఫ్రెండ్స్. దాన్ని కంపేర్ చేసి సెన్సార్ ఎంత పర్సంటేజ్లో వర్క్ అవుతున్నాయో చెక్ చేసి చూద్దాం. మనం చేతికి పెట్టుకుంటే లుక్ ఇలా ఉంది ఫ్రెండ్స్. కొంచెం కరువు రావడంతో కొంచెం చూడడానికి అట్రాక్టివ్గా ఉంది. హ్యాండ్కి పెట్టుకుంటే ఇట్లా ఉంది డిజైన్. కానీ చూద్దాం స్టెప్ కౌంటింగ్ ఎలా ఉంది, హార్ట్ రేట్ ఎట్లా మెన్షన్ చేస్తుందో చూద్దాం. హార్ట్ రేట్ చెక్ చేద్దాం ఫస్ట్. $89 చూపిస్తుంది. శాంసంగ్ వాచ్లో కూడా చూద్దాం ఒకసారి. మ్యాక్సిమం ఒకేలా చూపిస్తుంది. శాంసంగ్ వాచ్ ఒక 100 అలా చూపిస్తుంది. ఇది 96 అట్లా వస్తుంది. ఇంచుమించుగా ఒకేలా ఉన్నాయి రెండు. స్టెప్ కౌంటింగ్ కూడా ఎలా ఉందో చూద్దాం. నేను కొన్ని స్టెప్స్ వేసి చూస్తాను, యాక్యురేట్గా ఉందో లేకపోతే ఏమన్నా మిస్ మ్యాచ్ అవుతుందేమో చూద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, నేను స్టెప్ కౌంటింగ్ కూడా చెక్ చేశాను. ఫ్రెండ్స్ చూసారు కదా,
నేను ఇది ఒక ఫ్యూ అవర్స్గా చెక్ చేశాను. స్టెప్ కౌంటింగ్ కూడా చెక్ చేశాను. ఒక చేతికి శాంసంగ్ వాచ్ పెట్టుకున్నాను, ఒక చేతికి క్రోమా వాచ్ పెట్టుకున్నాను. ఒక ఫ్యూ అవర్స్ చెక్ చేసిన తర్వాత స్టెప్ కౌంటింగ్ కూడా యాక్యురేట్గా చూపిస్తుంది. మనకి శాంసంగ్ వాచ్కి దీనికి ఒక 10% అంటే 100కి ఒక 10 స్టెప్స్ అటు ఇటుగా చూపిస్తుంది. కొన్నిసార్లు ఎక్కువ చూపిస్తుంది, కొన్నిసార్లు తక్కువ చూపిస్తుంది. యావరేజ్గా చూసుకుంటే ఒకేలా చూపిస్తున్నాయి రెండు. ఒక 100 స్టెప్స్కి ఒక 10 స్టెప్స్ మైనస్ చేసుకుంటే సరిపోతుంది. హార్ట్ రేట్ కూడా అలాగే శాంసంగ్ వాచ్లో 100 చూపిస్తుంటే దీంట్లో 96, 97 అట్లా చూపిస్తుంది. అంటే హార్ట్ రేట్ కూడా యావరేజ్గా ఒకేలా ఉన్నాయి. కాకపోతే మనం ఫుల్గా దీని మీద ఈ స్మార్ట్ వాచెస్ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు. దీని ఫీచర్స్ కానీ దీని డిజైన్ కానీ చాలా బాగుంది. ఈ క్రౌన్ కూడా ఫంక్షనల్ క్రౌన్ ఇచ్చారు. దీని ప్రైస్ బాక్స్ మీద 1800 అట్లా ఉంది. నేను ఇది 1500కి పర్చేస్ చేశాను. ఈ 1500కి దీని డిజైన్ బాగుంది. అన్ని వాచెస్ నార్మల్గా ఫ్లాట్గా వస్తాయి కదా, దీనికి కొంచెం లైట్గా కరువు వచ్చింది. మనకి హ్యాండ్కి పెట్టుకున్నప్పుడు లుక్ కూడా చాలా బాగుంది. దీనికి వాచ్ ఫేసెస్ కూడా ఎక్కువ ఇచ్చారు. స్పోర్ట్స్ మోడ్స్ కూడా 120+ ఉన్నాయి. స్పోర్ట్స్ మోడ్స్ అవి కూడా బాగా యూజ్ అవుతున్నాయి, బాగా వర్క్ అవుతున్నాయి కూడా. ఇది మన మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ కాబట్టి మనం దీనికి సపోర్ట్ చేద్దాం. క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీనికి నేను ఒక 5 స్టార్ రేటింగ్లో ఒక 4 స్టార్స్ వరకు ఇస్తాను. దీని ప్రైస్కి, దీని క్వాలిటీ, దీని పర్ఫార్మెన్స్కి. బ్లూటూత్ కాలింగ్ కూడా చెక్ చేశాను నేను. మైక్ క్వాలిటీ కానీ అటు నుంచి మనం మాట్లాడే స్పీకర్ క్వాలిటీ కానీ రెండు బాగున్నాయి. మైక్ క్వాలిటీ, స్పీకర్ క్వాలిటీ కూడా బాగున్నాయి. అయినా మనం స్మార్ట్ వాచెస్తో ఎక్కువ ఫోన్స్ వాడడం కాబట్టి ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాట్లాడాలన్నా చాలా బాగుంది క్వాలిటీ. ఫ్రెండ్స్, దీని డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీని డిస్ప్లే బ్రైట్నెస్ కానీ, దీని డిస్ప్లే క్వాలిటీ, రెజల్యూషన్ కూడా చాలా బాగుంది. థిక్గా ఉంది. డిస్ప్లే కూడా ఫుల్గా ఇచ్చారు. దానివల్ల మనకి ప్రీమియం లుక్ వస్తుంది. దీని డిజైన్ కూడా మంచిగా ఉంది. కరువు రావడంతో కొంచెం చూడడానికి కూడా అట్రాక్టివ్గా కనపడుతుంది. మన అవుట్ సైడ్ కూడా సన్లైట్లో నేను చెక్ చేశాను. సన్లైట్లో కూడా డిస్ప్లే క్వాలిటీ బాగుంది, నీట్గా కనపడుతుంది మనం చూడడానికి. ఇదిగోండి ఫ్రెండ్స్, సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా దీన్ని ఫ్లాష్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనం. డిస్ప్లేలో మైనస్లు నాకేం కనపడలేదు. డిస్ప్లే కూడా చాలా బాగుంది. దీనికి యాప్ స్విచ్ అవుతున్నప్పుడు కానీ స్మూత్గా వెళ్తున్నాయి. ఎక్కడ స్ట్రక్ అవుతున్నట్టు లో క్వాలిటీ వాచెస్లా లేవు. బాగుంది. ఒక 1500 రేంజ్లో మనకి ఈ వాచ్ చాలా మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఇది మళ్ళీ మన టాటా ప్రోడక్ట్ కాబట్టి ఇంకా కొంచెం క్వాలిటీ బాగుంది. ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ కూడా బాగుంది. స్ట్రాప్స్ క్వాలిటీ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి. దీనికి యూజ్ చేసిన రబ్బర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మంచి ఫ్లెక్సిబుల్గా ఇచ్చారు. దీంట్లో సెన్సార్స్ కూడా అన్ని చాలా యాక్యురేట్గా వర్క్ అవుతున్నాయి. నేను శాంసంగ్ వాచ్ పక్కన పెట్టి చెక్ చేశాను. నేను రెండిట్లో మ్యాక్సిమం ఒకే రిజల్ట్స్ చూపిస్తున్నాయి. కొంచెం ఒక 1 or 2% అటు ఇటుగా మ్యాక్సిమం ఒకేలా చూపిస్తున్నాయి. స్టెప్ కౌంటింగ్ కానీ, మనకి స్లీప్ మానిటరింగ్ కానీ, లేకపోతే మన హార్ట్ రేట్ కానీ, SpO2 కానీ రెండు అన్నీ చక్కగా చూపిస్తున్నాయి. ఒక 1 or 2% అటు ఇటుగా అన్ని కరెక్ట్గానే చూపిస్తున్నాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ KVR.